హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బావుండాలి. అందులో నేను కూడా ఉండాలి. ఈరోజైతే పిల్లలు పూరి అయితే ఏయమన్నారండి. పూరి వేస్తున్నాను. ప్రతిరోజు ఇడ్లీ, దోస ఇదే చేయడం వల్ల తిని వాళ్ళకి కూడా తినాలనిపించట్లేదంట. ఏదైనా వెరైటీగా చేయమంటే ఈరోజైతే స్కూల్ లేదు. అందుకని పూరి చేయమంటే ఇంక వెంటనే పూరి అయితే చేశాను. అసలైతే పూరి చేద్దామని అనుకోలేదు. ఇడ్లీలోకే నేను బొంబాయి చట్నీ అంటారు కదా! అవి శనగపిండేసి చట్నీ అయితే చేస్తే పిల్లలు వెంటనే మళ్ళీ పాప పూరి చేయమంది. ఇంకా ఇడ్లీ ఆపేసి నేనింక పూరి పిండి కలిపేసానండి. కలిపేసి వెంటనే చేస్తున్నాను. పూరీలైతే చాలా బాగా చక్కగా పొంగినియండి. పూరి ఎప్పుడైనా మనం చేసినప్పుడు పిండి అద్దుకుని చేయడం వల్ల నూనె అనేది చాలా నలుపుగా బ్లాక్‌గా వచ్చేస్తదండి. అలా కాకుండా నూనె చిన్న గిన్నెలో పెట్టేసుకొని మనం పూరి చేసేటప్పుడు ఆ నూనె అద్దుకుని చేయడం వలన నూనె అనేది అస్సలు నలుపు అంటూ రాదండి. అది చక్కగా ఏదైనా వేరే కూడా ఏగించుకోవడానికి ఆ నూనె ఫ్రెష్‌గా చాలా బావుంటుంది. పూరీలు కూడా ఎక్కువ నూనె కూడా లాగదండి. చాలా బావుంటుంది. పూరీలు కూడా పొంగుతూ చాలా తెల్లగా చక్కగా వచ్చినాయండి. అలాగే వేసేసి మా వారికి ఇచ్చేసాను, పాపకి ఇచ్చేసాను. ఇంకా ఉన్న పిండి కూడా నేను మొత్తం అలా చేసేసాను. కరెక్ట్‌గా పిండి కూడా అంతా సరిపోయిందండి. ప్రతిరోజు ఇలా తినాలన్నా ఇబ్బంది కదా! ఒక్కోసారి మధ్యలో ఆయిల్ ఫుడ్ ఎంత తినకూడదు అనుకున్నా ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకున్నదైతే పర్వాలేదు గానీ, బయట తెచ్చే ఫుడ్డు చాలా ఆయిల్ కింద ఉంటుంది. ఇది అసల ఎక్కువ ఆయిల్ లాగలేదండి. కూర కూడా చాలా బావుంది. ఎక్కువగా ఇప్పుడు చూపిస్తున్నారు కదా! పూరీలోకి మామిడికాయ జ్యూస్ చేసి తింటున్నారు కదా! సరే అని నేను కూడా మొన్న నేను చేసి పెట్టానండి. మ్యాంగోది జ్యూస్ కింద చేసి, సరే తిందాం కదా అని పూరితో నంచుకునైతే తింటున్నాను. ఫస్ట్ ముక్క మీకే. టేస్ట్ అయితే బానే ఉంది. కానీ అంత ఇష్టంగా తిన్నట్టు అయితే నాకు అనిపించలేదు. ఏదో యావరేజ్‌గా పర్వాలేదు బానే ఉంది అన్నట్టు అనిపించింది. కానీ అది మ్యాంగో చేస్తున్నప్పుడు పులుపుగా అనిపిస్తే నేను బెల్లం కూడా వేశాను. కానీ ఇంకా పులుపుగా అనిపించింది నాకు. పర్వాలేదన్నట్టే ఉంది. కానీ పూరీలో కూరైతే చాలా బావుంది. టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. ఆయిల్ కూడా అస్సలు లాగలేదు పూరి. ఇలా అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా అయిందండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఇంకా ఏమి అన్నది చేయలేదు. టిఫిన్ అయితే ఇలా ఉంది. పర్వాలేదు. మ్యాంగో జ్యూస్ కొంచెం నంచుకుని ఇంకా అలా తిన్నాను. కానీ ఎక్కువగా ట్రెండ్ అవుతుందని చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ఒక లైక్